సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎక్సైజ్ ఆఫీస్ సమీపంలో 12 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించి తలపెట్టిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం భవన నిర్మాణ పనులను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక వసతులతో విశాలమైన గదులతో 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+2 అంతస్తులు కార్యాలయాన్ని నిర్మించబోతున్నట్టు తెలిపారు. జాతీయ రహదారి విస్తీర్ణంలో డీఎస్పీ కార్యాలయం భవనాన్ని పూర్తిగా తొలగిస్తున్న నేపథ్యంలో నూతన కార్యాలయాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. పోలీస్ డివిజన్ ఆఫీస్ అలాగే రోడ్ వైండనింగ్లో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈ ఆవరణంలో బ్రహ్మాండంగా ప్రజలకు సర్వీస్ చేసే విధంగా ల్యాండ్ ఆర్డరు ప్రజలకు ఉపయోగపడే విధంగా పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, పెద్దలు సపనాదేవ్ గారు, శంకర్ యాదవ్ గారు, ఎక్స్ ఎంపీపీలు, ఎక్స్ మండల్ ప్రెసిడెంట్లు, ఎక్స్ జడ్పీటీసీలు, ఎక్స్ సర్పంచ్లు, స్థానిక నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది 12 కోట్ల రూపాయలతోటి టోటల్ సిఎస్ఆర్ ఫండ్. ఇది బ్రహ్మాండంగా పోలీస్ స్టేషన్ అంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్, ప్రజలకు ఉపయోగపడే రీతిగా పోలీస్ వాళ్ళు సర్వీస్ చేయాలనే ఆలోచనతోటి ఎన్నో బాధలతోటి ఎన్నో కేసులతోటి కొట్లాడుకొని కానీ ఇంకో రకరకాల ఇష్యూల మీద పోలీస్ స్టేషన్ వస్తూ ఉంటారు. వారికి ఒక వెయిటింగ్ హాలు, వాటర్ ఫెసిలిటీసు, బాత్రూమ్స్ అన్నీ కలుపుకొని ఒక హాల్ చేయడం జరుగుతూ ఉన్నది. డిఎస్పీ ఫ్లోర్ ఒకటి, ల్యాండ్ ఆర్డర్ సిఐ ఫ్లోర్ ఒకటి, ట్రాఫిక్ ఫ్లోర్ ఒకటి, ఒక మీటింగ్ హాల్ ఒకటి. ఇది బ్రహ్మాండంగా ఈ మోడల్ ప్రకారంగా ఈ ప్రాంతంలో ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణం జరగడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. తప్పకుండా దీన్ని అందరి సహకారం తీసుకొని నియోజకవర్గ స్థాయిలో అందరి సహకారాన్ని తీసుకొని దీన్ని తప్పకుండా ఒక 1 ఇయర్లోనే కంప్లీట్ చేయడానికి కంకణబద్దులై మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.